డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవహారం రోజు రోజుకు చర్చనీయాంశం అవుతుంది. దీని మీద అటు అధికార పార్టీ నేతలు, అదేవిధంగా విపక్ష పార్టీ నేతలందరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాలంటీర్ల విషయంలో అటు వైఎస్ఆర్సీపీ మీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. ఏం చెప్తారండి? వాలంటీర్ల వ్యవస్థ గురించి ముందు మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రభుత్వం దగ్గర నుంచి నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందే లెక్క అని గౌరవ సుప్రీంకోర్టు నిర్ధారించడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎవరూ కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, మీరంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ కింద లెక్క, మీకు సంబంధించిన విధులన్నీ కూడా ఈ 2 నెలలు కూడా మీరు నిర్వహించకూడదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో మరి ఈ యొక్క పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అని చెప్పి అస్తమానం మేము అంటాం. మరి అదే సైకో మనస్తత్వం కూడా నిజంగా కూడా సైకో ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన యొక్క ఆదేశాలతో నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే, నిన్న మార్చి 31 మొన్న, ఈవేళ ఏప్రిల్ 1, మార్చి ఎండింగ్ అంటే 2-3 రోజులు బ్యాంకులు సెలవులు ఉంటాయి. మరి అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ అంతా కూడా మరి నేను మాట తప్పని మడమ తప్పని ముఖ్యమంత్రిని అంటావు కదా నువ్వు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇటువంటి సందర్భాలు ఎన్నోసార్లు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఆయన 30వ తారీఖున 31వ తారీఖున కూడా పెన్షన్ ఇచ్చిన సందర్భాలు మేము చెప్పగలం. మరి అటువంటి వాడు నువ్వు మొన్న మార్చి 29, 30లో నువ్వు పెన్షన్లు ఇచ్చేయచ్చు కదా. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఖజానా అంతా గొల్లదేశాడు జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క ఈవేళ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటంటే, రేపు అంటున్నారు కానీ రేపు కూడా వాళ్ళు ఇవ్వలేరు పెన్షన్లు. ఇంకా అతను అంతకన్నా చేసిన దుర్మార్గం ఏంటంటే, గత నెల రోజుల్లో సుమారు 13,500 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆ అప్పులన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అస్మదీయులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కూడా ఆ కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా పూర్తి కాని కాంట్రాక్టులు కూడా డబ్బులు చెల్లించేసి వాళ్ళ దగ్గర రావాల్సినటువంటి కమిషన్లన్నీ కూడా రాబట్టేసుకుని ఈవేళ అవ్వాతాతలకి పెన్షన్దారులు అందరూ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కుటిల ప్రయత్నం, ఒక దొంగ ప్రయత్నం ఏంటంటే, అవ్వాతాతలకు మేము ఇవ్వలేకపోతున్నామంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారిని ఏదో అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలు చేసే కుట్ర ఇది, అందుకని మేము సమయానికి ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒక దొంగ కన్నీరు కపట కన్నీరు కార్చేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియంది కాదు. తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీన, ఎన్డీఏ తరపున మేము కోరేది ఏంటంటే, ఎవరైతే ఈవేళ వృద్ధులు, వితంతువులు లేకపోతే బాగా ఆరోగ్యం బాగా మంచాల మీద ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇంటికి వెళ్ళే పెన్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఏమంటాడంటే ఇతను ఇంటికి వెళ్ళకోకుండా ఆ పెన్షన్దారులు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేసి ఈ నెల వచ్చే నెల ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎలా అవుతుంది, ఆయనకు ఓటేస్తే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి అని చెప్పి ఈ వృద్ధులు, వితంతువులు లేదా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా భయపెట్టి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా గమనించాలి తల్లి. ఇవన్నీ కూడా ఇవి ముందుగా అతను ఖజానా గొల్ల చేశాడు. 10 రూపాయలు డబ్బులు లేవు ఆయన దగ్గర. రేపు ఎల్లుండి కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏమైనా సారా డబ్బులు, ఇంకో డబ్బులు, ఈ లెక్కల డబ్బులు, ఈ డబ్బులు వస్తే అవి సర్దుకుంటూ రావాలి. అది పరిస్థితి, వాస్తవ పరిస్థితి. దీన్ని పక్కదారి పట్టించడానికి ప్రతిపక్షాల మీద కుట్ర తప్ప ఇది రెండో ఎవరు కూడా ఏ విధంగా అనుమానం కూడా పెట్టుకోవట్లేదు. మేమైతే ఇప్పటికే గత 2 రోజులుగా కూడా మా ఎన్డీఏ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా రేపు వాళ్ళు ఏదైతే, ఎందుకంటే అతను ఎంత కుచితమైన బుద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సెక్రటేరియట్ పోస్టులో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసేవాళ్ళు 1,65,000 మంది, ఇప్పుడు పెన్షన్దారులు 60 లక్షల మంది. అంటే ఒక్కొక్కరికి సుమారు 40 నుంచి 50 పెన్షన్లు మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తే ఆ 16,65,000 మందికి గంటలో ఇచ్చేయచ్చు పెన్షన్లో. అవన్నీ కూడా పక్కన పెట్టేసి పొద్దున్న ఇస్తాం, సాయంత్రం ఇస్తాం, రకరకాలుగా పెట్టేస్తారు. ఒకటే చెప్తా ఉన్నాం, వాలంటీర్లు అనేవాళ్ళని ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని చెప్పిన విషయం ఎవరైనా ఉందంటే అది గౌరవ సుప్రీంకోర్టు, తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం. వాళ్ళ ఆదేశాలకు మాత్రమే వాళ్ళు పెట్టారు తప్ప తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు. వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్డీఏ వ్యతిరేకం కాదు. మళ్ళా చెప్తున్నాం ఇతని దగ్గర డబ్బులు లేక ప్రజలందరినీ కూడా భయపెట్టాలని చెప్పి ఒక దొంగ దుర్బుద్ధితో చేసేటువంటి ప్రయత్నమే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళంతా కూడా ఎవరైతే వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా సెక్రటేరియట్ ద్వారా ఇమ్మని చెప్పి ఏదైతే ప్రభుత్వం కానీ
రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో అవన్నీ కూడా అందరికీ కూడా చేరేటట్టు చేసే ప్రయత్నం మేము చేస్తాం. మేము వీళ్ళందరికీ పెన్షన్దారులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఎన్డీఏ తరఫున మేము చెప్పేది ఏంటంటే రాగల రోజుల్లో మేము ఇచ్చే 4,000 పెన్షన్ కూడా ఇటువంటి సమయాల్లో కాకుండా మీ ఇంటికి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి తెచ్చేది. అవసరమైతే ఇప్పుడు 1 నెల తప్పితే 2 నెలలు ఇవ్వట్లేదు, 3 నెలలు ఆగినా సరే 3 నెలల పెన్షన్లు కూడా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మరి అదే కాకుండా ఇటువంటి సందర్భాల్లో మార్చి 31 లేకపోతే నెక్స్ట్ మంత్ 1 తారీఖు ఏదైనా సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి, 30-31 తారీఖులో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండండి, భరోసాగా ఉండండి, ఎన్డీఏని గెలిపించండి. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమమైనటువంటి ఇటువంటి విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకించండి అని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అంటే వాలంటీర్లు కొంతమంది విధుల్లో ఉండగానే వైసీపీ ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నారు, కొంతమంది రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు, వాళ్ళ మీద ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాలు, దృష్టాంతాలు చెప్పాలంటే ఇవే. ఆయన ఎంతంటే రాజీనామా చేస్తే పార్టీ కార్యకర్తగా పనిచేయమంటాడు. ఈ 4 ఏళ్ళు పనిచేసాడు తప్ప టోటల్ రికార్డ్ అంతా కూడా వాలంటీర్ దగ్గర ఉంటుంది. ఆ వాలంటీర్ని అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ కూడా భయపెట్టేసి అతను చేసే విధానంలో అతను చేసేసి ఏమైనా సరే మనం అధికారంలోకి రావాలనే ప్రయత్నం. ప్రజలంతా కూడా ఇటువంటి విషయాలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఖచ్చితంగా ఆయన యొక్క దుర్మార్గాలను అడ్డుకుంటారు. రాబోయే రోజుల్లో 4,000 పెన్షన్ కూడా ఈ పెన్షన్దారులందరూ కూడా ఇళ్లకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాలంటీర్ల మీద తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీకి కానీ ఏ విధమైన కోపం లేదు. ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను. అంటే వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వం ఏర్పడితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే కనుక ఇప్పుడు ఎవరైతే విధుల నుంచి తొలగించిన వారు ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ విధుల్లో తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థలో ఈవేళ కూడా మనం బాధగా చెప్పుకునేది ఏంటంటే గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్స్, ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక ఈవేళ ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం 5,000కి చేసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా, మీ గౌరవానికి తగ్గట్టుగా మీరు ఎవరైతే మరి నిరుద్యోగులుగా ఉండి వేళంతా కూడా 5,000కే మీరు పనిచేయాల్సినటువంటి దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాన్ని మనం తగ్గించేలాగా ఖచ్చితంగా మీ వాలంటీర్లందరూ ఇప్పుడున్న విధానానికన్నా మెరుగైన విధానం ఖచ్చితంగా వాలంటీర్లందరికీ కూడా మేము కల్పిస్తాం. సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి మా దగ్గరికి రిక్వెస్ట్ చేస్తే దాని మీద మనం అవసరమైతే ఎంక్వైరీ చేసి వాళ్ళ తప్పులు లేకపోతే వాళ్ళని కూడా తీసుకుంటా కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా గన్ని వీరేంద్ర చెప్తున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వైఎస్ఆర్సీపీ యాక్టు ఖజానాలో తమ దగ్గర డబ్బు లేకపోవడం వల్లనే ఇప్పుడు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని కుట్ర రాజకీయాలు చేస్తుంది. వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. విజయన్ టీతో మన టీవీ బేణుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.